రాజేశ్వరరావు కొనంటి మల్లయ్య అనే కౌన్సిలర్ నా మీద అవిశ్వాసం పెట్టి మా గౌరవ కౌన్సిలర్లు కూడా వాళ్ళకి మాయమాటలు చెప్పి ఎప్పుడు వచ్చి కరీంనగర్ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అందులో మాకు 5 కౌన్సిలర్లు ఫోన్ చేసి చైర్మన్ సార్ అంటే వినడానికి కౌన్సిల్ వాళ్ళ మమ్మల్ని మా భార్య పిల్లలతో కూడా మాట్లాడేయడం లేదు, మీరు రాండి మేము వస్తాం అని నాకు మెసేజ్ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి నేను ఆ దర్గా దగ్గర నేను నా మిత్రుడు జానీ మా వైస్ చైర్మన్ గారు కోటి గారు సత్యాన్న గారు రంజిత్ అందరూ కూడా మేము వచ్చి టిఫిన్ చేయడానికి హోటల్ దగ్గర స్లోగా బండ్లు పోగానే ఈ శ్యామ్ సుందర్ రెడ్డి అనే వ్యక్తి 0099 అనే ప్యాసింజర్ బండి తీసుకొచ్చి అడ్డం పెట్టి నువ్వే నా జమ్మికుంట చైర్మన్ నువ్వే కదరా అని కూడా మీద పడి ఇష్టం అడ్డాకి కొడతా ఉంటే అక్కడ పబ్లిక్ అంతా కూడా చూడడం జరిగింది. మరి ఈ నిన్నటి కనుక ప్రభుత్వాలు మారడం జరిగి రాజకీయాలు ఉంటాయిపోతాయి, కానీ ఈ పరిపాలన ఏం జరుగుతుందో మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి నిన్నటి అనుకున్న వ్యక్తి ఇందులోనే రాత్రి మారిపోతే అక్కడ కోట్లాది రూపాయలు కుంభకోణం అని చెప్పి మరి మాట్లాడడం జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచన ఏమని చెప్తా ఉన్నాం. ఈ కొనంటి మల్లయ్య అనే క్యారెక్టర్ మీ మీడియా మిత్రులు కూడా చెప్తున్న గతంలో ఎన్నో మర్డర్ కేసులు ఉన్నాయి, మరి వాళ్ళ ఇంట్లో కూడా ఎన్నో కేసులు ఉన్నాయి. ఆయన ఈరోజు శ్యామ్ సుందర్ రెడ్డి అనే వ్యక్తితోని సుపారీ ఇచ్చుకొని మమ్మల్ని అటాక్ చేసే పరిస్థితికి వచ్చిందంటే మరి ఏ పరిస్థితిలో ఉన్నదో వ్యవస్థ మరి అందరూ కూడా ఒకసారి ఆలోచన ఏమని చెప్తా ఉన్నాం. మరి ఈరోజు ఇట్లాంటి ఎన్ని అటాక్ చేసినా మేము భయపడే వాళ్ళం కాదు, మేము కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఈ రాజకీయాలు కొత్త కాదు, మేము ఇట్లాంటి మల్లయ్యను శ్యామ్ సుందర్ రెడ్డి కూడా చాలా చూడడం జరిగింది. మరి శ్యామ్ సుందర్ రెడ్డికి మేము కూడా చెప్తా ఉన్నాం, మరి నువ్వు కూడా ప్రజా పాలన ఉన్నావు, నీకు కూడా మాకు ఇంత నువ్వు తెలియదు, నువ్వే రాజేశ్వరం డైరెక్ట్ వచ్చి కూడా అటాక్ చేయడం జరిగింది. మరి అక్కడ ఉన్న మీ ఊరు గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి అటాక్ చేసి ఆపుతూనే ఆగిరు. అందులోకి వెళ్ళి మా సత్యనారాయణ గారు కోటి వీళ్ళందరూ కూడా మరి మంజూరు ఐటీ వెంటనే పోలీసు రావడం జరిగింది. మరి ఒకసారి ఆలోచన ఏమని చెప్తా ఉన్నాను. మరి మల్లయ్య గారు సుపారిచ్చి ఎంతమంది మన హత్య చేస్తారో ఒకసారి మీరు కూడా అందరినీ ఆలోచన ఏమని కోరుతా ఉన్నాను. మరి ఈ ప్రజాస్వామ్యంలో ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఈ హత్య రాజకీయాలు అనేది చాలా సిగ్గుమాలిన వ్యవస్థ. మరి మేము కూడా చెప్తా ఉన్నాం గౌరవ కౌన్సిలర్ అందరూ కూడా. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు నిన్న హైదరాబాద్ నుంచి అన్నారు తీసుకుపోని గోడల దొరికి రావడం జరిగింది. ఇక్కడ కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన నాటి నుంచి ఈరోజు వాళ్ళ భార్య పిల్లలతో కూడా మాట్లాడకుండా ఇట్లాంటి వ్యక్తులతోని ఈ సుపారిచ్చి వాళ్ళతోని 4 గోడల మధ్య కూడా ఉంచుతా ఉన్నారు. మరి మేము ఎవరు రాలే, నేను ఒక చైర్మన్ గా నా మిత్రుడు జానీ అండ్ ఫ్రెండ్స్ రావడం జరిగింది. మేము అటాక్ చేయడానికి కింద వేయడానికి రాలే, మేము వచ్చి పొద్దున 9 గంటలకు కూడా మీ అందరి సమక్షంలో కూడా అక్కడ అటాక్ చేయడం జరిగింది. మీ అందరూ కూడా ఒకసారి ఆలోచన ఏమని కోరుతా ఉన్నారు.